సెలవులు వీక్ ఆఫ్లు ఉండవు. వారానికి 80 నుంచి 100 గంటల చాకిరీ. ఇది ఏపీలో జూడాల పరిస్థితి. రాష్ట్రంలోని బోధనా ఆసుపత్రుల్లో జూడాల శ్రమ దోపిడీ జరుగుతోంది. అనవసర ఈవెంట్లతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న బాబు సర్కార్ జూడాల స్టైఫండ్ పెంపులో మాత్రం లెక్కలేస్తోంది. అపరిమిత పని గంటలు, సెలవులు ఇవ్వకుండా మానవ హక్కులను సైతం ఉల్లంఘిస్తూ జూనియర్ వైద్యుల శ్రమను కూటమి సర్కార్ దోచుకుంటోంది. పని ప్రదేశంలో కనీస సదుపాయాలు, భద్రత లేని పరిస్థితుల్లో జూడాలు రోగులకు సేవలందిస్తున్నారు. ఇలా బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు వెన్నెముకలుగా నిలుస్తున్న వీరికి స్టైఫండ్ పెంపులో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోంది. వివిధ ఈవెంట్ల నిర్వహణ, సీఎం, మంత్రులు స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్ల తిరుగుళ్లు, ఇతర అనవసర కార్యక్రమాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు జూడాల స్టైఫండ్ పెంపులో మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతోంది. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం జూడాలు వారానికి పరిమిత గంటలు పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని బోధనా ఆసుపత్రుల్లో ఏకబిగిన 36 నుంచి 48 గంటల పాటు వైద్యశాఖ వీరితో విధులు చేయిస్తోంది. డ్యూటీకి మధ్య కనీస గ్యాప్ కూడా ఉండడం లేదు. అరగంట, గంట వ్యవధిలోనే తిరిగి విధుల్లోకి జూడాలు హాజరు కావాల్సి వస్తోంది. కార్మిక చట్టాల ప్రకారం వారానికి 48 గంటలు పని ప్రామాణికం కాగా జూనియర్ డాక్టర్లు వారానికి 80 నుంచి 100 గంటలకు పైగా పనిచేయాల్సి వస్తోంది. సెలవులు, వీక్లీ ఆఫ్లు కూడా లేకుండా పనిచేస్తున్నారు. దీంతో నిద్రలేమి, తీవ్రమైన శారీరక అలసట, మానసిక ఆందోళనతో చాలామంది డిప్రెషన్తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ప్రతి 2 ఏళ్లకోసారి ప్రభుత్వం జూడాల స్టైఫండ్ పెంచాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో ఈ ఏడాది జనవరి నుంచి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రుల్లో 1200 మందికి పైగా పీజీ రెసిడెంట్ డాక్టర్లున్నారు. ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు 3000 మందికి పైగా ఉంటారు. ఏపీ కంటే తెలంగాణలో జూడాలు స్టైఫండ్లు మెరుగ్గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం, పెరిగిన ఖర్చులకు తగ్గట్లుగా తెలంగాణను ఆదర్శంగా తీసుకుని 30% స్టైఫండ్ పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేవలం 3% మాత్రమే పెంచుతామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జూడాలు రగిలిపోతున్నారు. పైగా ఇప్పటి వరకు ఆనవాయితీగా పెంచుతూ వస్తున్న 15% పెంపులో అడ్డగోలుగా కోతలు పెట్టేస్తోంది కూటమి సర్కార్.